పిల్లలకి పడగానే మీరు తల్లి ఒడిలో కూర్చుండబెట్టుకొని స్కూల్కు పంపడం కంటే ముఖ్యమైనది తల్లి ఒడిలో కూర్చుండబెట్టుకొని భగవంతుని గురించి ప్రహ్లాదులాగా చెప్పాలి అని చెప్పింది. ఎందుకంటే అప్పటికి బ్రహ్మరంధ్రం మూసుకపోతుంది. ఆ బ్రహ్మరంధ్రం మూసుకపోయినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, అప్పుడు భగవంతునితో అప్పటి వరకు కనెక్ట్ ఉన్న పిల్లలందరూ ఏం చేస్తారంటే ఈ లోకంతో కనెక్షన్ ఉండరు. ఇది నాది, అది నాది, ఇది ఎట్లా చేయాలా అదంతా ఉండదు వాళ్ళకి. ఆయన ఏం చెప్తాడో అదే ఆచరిస్తూ ఉంటారు అప్పటి వరకు. అది ఎప్పుడైతే కనెక్షన్ అయిపోతుందో అప్పుడు ఈ లోకంలో ఇదంతా కొత్తగా కనిపిస్తుంది వాళ్ళకి. కానీ మనన్నే ఎక్కువగా నమ్ముతారు చూడండి. మనం ఎందుకంటే మన హృదయం నుంచి వాళ్ళకి పాలు కడుపు నింపుతున్నాం. మనన్నే దైవంగా భావిస్తారు. మనం చెప్పిందే వేదం అనుకుంటారు. చిన్నప్పుడు మొక్కగా ఉన్నప్పుడు తల్లులు చేసే పొరపాటు ఏంటంటే మనం మొక్కలుగా ఉన్న మన పిల్లలకి జ్ఞానోదయం నేర్పించక, జ్ఞానాన్ని బోధించక, సన్మార్గంలోకి నడిపించక మనం ఏం చేస్తున్నామంటే అలానేదో బడిళ్ళల్లో వాడేసి మనం ఇష్టం వచ్చినప్పుడు తినడం, ఇష్టం వచ్చినప్పుడు వండుకోవడం, ఇష్టం వచ్చినట్టు చేసి మన పనులు మనం చేసుకుంటున్నాం. మన పనులు మనం చేసుకునే అర్హత తల్లికి అక్కడ లేదు. ఎందుకంటే అది భర్త పని. భార్య పని ఏంది? ఫస్ట్ ఏమిటి తన పని? బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని సన్మార్గంలో నడిపించే మొట్టమొదటి గురువే తల్లి. నేర్పినమా మనం ఎంత రాంగ్ స్టెప్లో జీవించినాం చెప్పండి. మరి మనల్ని ఎంచుకొని నాకు ఈ తల్లి అయితే బెటరు అని మనల్ని ఎందుకు ఎంచుకొని వచ్చిండ్రు చూడండి. నాకు ఈ తల్లి అయితే మంచిది, నన్ను ఈ తల్లి మంచి మార్గంలో ఉంచుతుందని నమ్మకంతో వచ్చిండ్లండి మన పిల్లలందరూ. ఈ విషయం మనకు తెలియదు. తెలగా ఏమైంది? పిల్లల్ని పెంచినాం కదా, అక్కడ వాడేయాలా పోవాలా. కానీ వాళ్ళ హృదయాన్ని మనం ఎప్పుడైతే ఎత్తుకుంటామో వాళ్ళకి ఏం అక్కర్లేదు, మన ఒడి చాలు వాళ్ళకి. అందుకనే కంటేనే అమ్మ కాదు, కరుణ ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మే అని మనకి ఎందుకు ఇంతగా గొప్పగా రాసి చెప్పిండ్లో అంటే అమ్మకు ఉన్నంత శక్తి, అమ్మకు ఉన్నంత విలువ పరమాత్మ తనకు కూడా ఉంచుకోలేడు. పరమాత్మ ఎక్కడ నేనే గొప్పనని ఇక్కడ చెప్పుకోడు. అమ్మని మించిన దైవం లేదన్నాడు. అంటే తను కూడా ఒక అమ్మ కడుపు నుంచి వచ్చిండు. మరి ఆయన కూడా ఏం చెప్తున్నాడు మనకి? భగవానుడు, కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? అమ్మని మించిన దైవం లేదు. అమ్మని పూజించడం అంటే, అమ్మని గౌరవించడం అంటే, అమ్మని వినడం అంటే అన్ని దేవుళ్ళని పూజించినట్టే అన్నాడు. మరి మనం ఎక్కడ కూడా అమ్మకి గౌరవం అనేది లేదు. అమ్మ ఎలా ఉంటుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మన అమ్మ మనకు సత్యం నేర్పుతుందా, ధర్మం పాటించమని చెప్తుందా లేదా, సన్మార్గంలో ఉండడానికి సత్యం చెప్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అలాంటి తల్లిని తూచా తప్పకుండా ఆచరించాల్సింది మన బాధ్యత పిల్లలుగా. ఒకవేళ ఆ తల్లికి తెలియక ఆ తల్లి సన్మార్గంలో మనం ఉంచలేదు, సత్యం చెప్పలేదు, ధర్మం చెప్పలేదు, అప్పుడు అలా మాట వినాల్సిన పని లేదు. అప్పుడు తండ్రిని వెతకాలి. నెక్స్ట్ రెండోది ఎవరు? తండ్రి. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి మనకు సన్మార్గంలో అన్ని విషయాలు చెప్పిండు అనుకోండి, ఆయననే దేవునిగా భావించాలి. ఆయన మాట తూచ తప్పకుండా. ఈ తల్లిదండ్రులు ఇద్దరికి ఏం తెలియదు, అమాయకులు, వాళ్ళిద్దరికి వాళ్ళు నేర్పలేరు. అప్పుడు గురువు దగ్గరికి ఆశ్రయం చేయాలి. అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నాను నేను మీకు? మన జీవితంలో మన తల్లిదండ్రులు మనకేం నేర్పలేరు. కన్నారు, ఏదో బువ్వ పెట్టిండ్లు, బట్టలు ఇచ్చిండ్లు, బడికొమ్మని చదివించిండు. బడి కంటే గొప్పది అమ్మ ఒడి. గుర్తుంచుకోండి, బడి కంటే గొప్పది అమ్మ ఒడి. ఎందుకంటే బడి 5 ఏళ్ళ తర్వాత నేర్పిస్తుంది, కానీ అమ్మ ఒడి పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ళ వరకు ఆత్మజ్ఞానాన్ని అన్నీ నేర్పిస్తే 5 ఏళ్లలో పిల్లలకి నాలెడ్జ్ బాగుంటుందమ్మా. ఇదంతా ఓపెన్ ఉంటుంది కదమ్మా, ఖాళీ ఉంటుంది కదా. ఏది కావాలంటే అది నేర్చుకునే శక్తి, టాలెంట్ 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఉంటుంది. మీరు గమనించండి, మీ పిల్లలకి చెప్పి చూడండి. చిన్నపిల్లలు, మీరు మన్మరాళ్ళు ఉంటారు కదా, ఏదైనా చిన్నప్పుడు చెప్తే వాళ్ళు ఎట్లా గట్టిగా పట్టుకుంటారమ్మా. కానీ పనికి మాలనే చెప్తాం. నీ ముక్కు ఎక్కడుంది, నీ మూత ఎక్కడుంది, ఇట్లా చెప్తాం. డాగను, పిగ్గను ఇట్లాంటివి చెప్తాం, ఇంగ్లీష్ నేర్పుతాం. కానీ భగవంతుని నామస్మరణ కానీ, భగవద్గీత కానీ, భాగవతం ఇట్లాంటివి మనం నేర్పిస్తే పిల్లలకి పెద్ద పెరిగిన తర్వాత అరే నువ్వు ఇలానే ఉండు అని చెప్పాల్సిన అవసరం తల్లికి రాదు. మరి చిన్నప్పుడు నేర్పలేము. ఇప్పుడు ఇలా ఉండరా అంటే ఉంటాడా? ఇప్పుడు ఇన్రా అంటే ఇప్పుడు వింటాడా? ఇప్పుడు అందరు తల్లిదండ్రులు బాధపడుతుండ్రు. చేసింది పొరపాటు మనమా పిల్లల? మనం ఎలా పెంచాలో మనకు తెలియదు, కానీ కనిష్ఠం
అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కానీ పరమాత్మ కానీ ఏం చెప్తుందంటే, పిల్లల్ని కనాలని అనుకున్నప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలో ఫస్ట్ తల్లి నేర్చుకున్న తర్వాత పిల్లల్ని కనమని చెప్పిండు భగవానుడు. ఈ విషయాలు మనకి ఎవరు చెప్పాలి? చెప్పక మనం ఏం చేసినాం, పెళ్ళి కాగానే పిల్లల్ని కనడం స్టార్ట్ చేసినాం. కన్నా సరే చాలామంది 99% సరిగా పెంచలే, కానీ 1% మాత్రం చాలా బాగా పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు, లేరని కాదు. కాకపోతే వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్లనో ఎట్లనో వాళ్ళకి పుట్టుకతోని జ్ఞానం ఉండడం వల్లనో వాళ్ళ పిల్లల్ని సన్మార్గంలో పెంచిండు. కానీ ఇప్పుడు నా కొడుకు నా మాట ఇంటలేడు, పెళ్ళం వచ్చింది పెళ్ళం కొంగు పట్టుకున్నాడంటే, పెళ్ళం కొంగు పట్టుకున్నాడంటే వానికి జ్ఞానం ఉంటేనా లేకుంటేనా పట్టుకున్నది చెప్పండి? అజ్ఞానం ఉంటే పట్టుకున్నాడు, జ్ఞానం ఉంటే కాదు తల్లి. అజ్ఞానం అంటే అమ్మని పక్కకు పెట్టి భార్యను పట్టుకోవడం తప్పు అని అజ్ఞానం తెలుసు ఆయనకి, జ్ఞానం తెలియదు. అదే అమ్మే ఫస్ట్ దైవము అని నువ్వు నేర్పించిన రోజు అమ్మ తర్వాత ఎవరైనా అని అనుకుంటే కొంగు పట్టుకుంటాడా, ఇద్దరి మాట వింటాడు. భార్య ఎంతో తల్లి అంతే, తల్లి ఎంతో భార్య అంతే అని ఇద్దరికి సర్ది చెప్పే స్థితిలో ఉంటాడు. అవునా కదా చెప్పండి? ఒకరోజు ఏమైందంటే, ఒక ఇంట్లో ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. ఒక ఇంట్లో బిడ్డది కొడుకుది. ఒక అమ్మ ఇద్దరు బిడ్డలకి పెళ్ళిళ్ళు ఒకటేసారి చేసింది. ఇటు అల్లుని తెచ్చుకుంది, కోడల్ని తెచ్చుకుంది. తర్వాత ఏమైంది, అందరు బాగున్నారు, మంచిగా జరుగుతుంది. ఒకరోజు బిడ్డని తల్లిగారింటికి పిలిచింది, వాళ్ళ ఇంటికి పిలిచింది. అయితే ఆ బిడ్డని అడుగుతున్నది. ఏమని అడుగుతుంది? మీ ఆయన మంచిగా చూసుకుంటున్నాడా, ఎట్లుంటాడు, ఏం సంగతి అచ్చా అంటే ముందు ఇవే ముచ్చట్లు పెడతాం మనం, అవునా? కానీ ఆమె ఏం చెప్పింది? ఏమనుకుంటున్నావు అసలు, నీ అల్లుడంటే నా కొంగీడడు అనబట్టే, నా కొంగీడడు, అంత మంచిగా చూసుకుంటాడు, అబ్బా ఎంత బంగారం లాంటి అల్లుడు దొరికిండు అని అల్లుడిని మెచ్చుకున్నది అత్త. తర్వాత మరి వదిన ఎట్లుంది అని ఈమె అడిగింది. వదిన ఎట్లుంది, అన్న ఎట్లున్నాడు, మంచిగా ఉన్నారా, మంచిగా చూసుకుంటున్నా నిన్నని బిడ్డ అడిగింది. ఆన్మొక మండ పెండ్లం కొంగు పట్టుకొని ఊరేగుతున్నాడు. పెండ్లం కొంగు పట్టుకొని ఊరేగుతున్నాడు. అదే కొంగు అల్లుడు పట్టుకుంటేనేమో మంచోడైండు, అదే కొంగు కొడుకు పట్టుకుంటే అన్మొకం మండ. ఇలానే కదా మనం ఆలోచిస్తుంది. ఆ ఇంట్లో అదే జరిగింది. అంటే అల్లుడు పట్టుకున్న కొంగేమో బంగారం అయింది, కొడుకు పట్టుకున్న కొంగేమో రెండు కొంగులే కదా. ఇలాంటి జీవితాలలో ఎన్నో ఉన్నాయండి మన జీవితాలలో. అందుకే సంసారంలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నింటినీ మనం తట్టుకుంటూ శక్తిగా నిలబడి పరమాత్మని చేరుకోవడమే మోక్షము అన్నాడు గణపతి. గణపతి గురించి ఎంత గొప్పగా భగవద్గీతలో వర్ణించిందండి. గణపతి ఎంత జ్ఞానాన్ని మనకిచ్చిండు అంటే కారణం ఏంటంటే ఆయన బుద్ధి అలాంటిది, అమోఘం. వినాయకుడు అంటే ఏంటిది? మనలోని విఘ్నాలని తొలగించేవాడు. విఘ్నాలంటే ఏంటి? మనలోని బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నింటిని తొలగించేవాడు వినాయకుడు. మరి వినాయకుడు ఎట్లా తొలగిస్తాడు చెప్పండి? సరే, వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు. అయ్యో మైకేది కదా. సరే, వినాయకుని దగ్గరికి మళ్ళీ వద్దాం, ఇది కంప్లీట్ చేద్దాం. అయితే ఇలా మనం చిన్న పసిపిల్లల్లాగా ఉంటాం. తర్వాత 5 సంవత్సరాలు, ఎందుకంటే అమ్మ మనం మస్తు తప్పులు చేసినాం, పెళ్ళి చేసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలో కూడా మనకు తెలియదు, ఏదో ఉంటున్నాం. అందుకే గొడవలమ్మ. మన ఇంట్లో గొడవలకి కారణం మన అజ్ఞానం. మన అజ్ఞానం అంటే ఎలా ఉండాలి అసలు? ఒక తల్లి అప్పగింతలు, పెళ్ళి అనేది జరిగినప్పుడు అప్పగింతలు ఎందుకు పెడతారో తెలుసా? ఎంతమందికి తెలుసు చెప్పండి? అప్పగింతలు అంటే ఏంటి? నీ బిడ్డని వాళ్ళ చేతిలో పెట్టి మంచిగా చూసుకోమని చెప్పడం కాదు, అసలు వాళ్ళందరినీ నీ బిడ్డ చేతిలో పెట్టి మంచిగా చూసుకోమని చెప్పాలి లెక్క ప్రకారం అయితే, అవునా కదా? కానీ అప్పగింతలు అంటే ఏంటిదంటే, తల్లి ఇన్ని రోజులు 20 సంవత్సరాలు నేను అల్లర ముద్దుగా నేను పెంచుకున్న, ఇక్కడ ఒక తల్లి ఉంది, అక్కడ ఇంకో తల్లి ఉంది అని చెప్పాలి బిడ్డకి. అది అత్త కాదు, అత్త అమ్మ అంటాం, అత్తమ్మ, అవునా కదా? ఇక్కడ ఇంకో అమ్మ. ఇలా మనం ఏ రోజైనా బిడ్డలకి నేర్పినామా? మన పెద్దోళ్ళు చెప్పలేరు.
ఇలా జరిగిపోతుంది. ఏ రోజైతే ఆ బిడ్డకి ఇగో మీ అత్త ఏమన్నా అన్నదనుకో చక్కగా వచ్చేయి, ఇలాంటి ఎన్ని చూస్తున్నాను నేనైతే. రెండు రకాలు ఉంటారని నేను కూడా చెప్తున్నా. 99% ఎలా ఉంటారంటే వచ్చేయి, 1% కాదు బిడ్డ కొంచెం ఆలోచించు. మీకు ఇంకొక స్టోరీ చెప్తా చూడండి. కొత్తగా పెళ్ళైంది ఒక అమ్మాయికి. ఇవన్నీ మా ఇంటికి వచ్చే కేసులు అండి. మా ఇంటికి పిల్లలు కాలేదన్నట, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిండట. ఏంది అన్ని పట్టుకొని ఎన్ని రోజులు ఉంటావే, పిల్లలు కాలేదు కదా అని ఇడిసబెట్టి వేరేని వేసుకో, ఇలా చెప్తారండి ఫ్రెండ్స్. చెప్తే ఆమె భర్తను దొరుకుని మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి ఇవన్నీ కేసులు వస్తాయండి. ధ్యానం దగ్గర ఏం నేర్చుకోవాలో నేర్చుకోవడానికి వస్తారు మా ఇంటికి. ప్రతిరోజు నేను బయట తిరుగుతుంటే అమ్మ మీరు దొరకడం మస్తు కష్టము, దొరికిందా తల్లి అని చెప్పి వచ్చి కూర్చుంటారు. అయితే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఏం చెప్తుందంటే, మా ఆయనకి విడాకులు ఏమంటుండ్రు మా ఫ్రెండ్స్, మాకు పిల్లలు కావట్లేదు అని. మరి డాక్టర్ దగ్గరికి పోతే ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పిండు అని నేను అడిగిన. ఎవరి దగ్గర ప్రాబ్లం లేదు అని చెప్పిండు అన్న. మరి ప్రాబ్లం లేనప్పుడు మరి నీ భర్త మీద నీకు అసహ్యం ఉందా, కొడుతున్నాడా, తిడుతున్నాడా, నీ వల్లనే పిల్లలు కాలేదని మన నిన్ను రాసి రంపాన పెడుతున్నాడా, పిల్లలు కాకపోయినా సరే నువ్వు నాకు నేను నీకు అన్నాడు నా భర్త అన్నది అని చెప్తుంది. మరి ఇది నీ ఫ్రెండ్స్కి వెళ్ళదు. నీ ఫ్రెండ్స్ వేరు, నీ భర్త వేరు. మరి ఇలాంటి గొప్ప మనిషిని నువ్వు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావు, ఎంతవరకు కరెక్ట్ నువ్వు నిర్ణయించుకో. నేను కూడా సలహా ఇవ్వను, నీ మనసుకే నీ ఆత్మకే నీ బుద్ధికే వదిలేస్తాను. ఇలాంటి గొప్పవాడు దొరుకుతాడా, నువ్వు నాకు నేను నీకు పిల్లలు ఎందుకే అన్నాడు. కాకపోతే కాకపోని మనం ఇద్దరం ఉందాం కానీ విడాకులు వద్దు అన్నాడు. మరి అలాంటి వాడిని నువ్వు నీ వల్ల పిల్లలు కావట్లేదని నీ భర్త వల్ల గిన కాకపోతే నువ్వు ఆ మాట మాట్లాడాలి. మరి డాక్టర్ ఏం చెప్పిండు, ఎవరిలో లోపం లేదని చెప్పిండు, వారి కర్మలో లోపం ఉంది. అలా ఇద్దరికి మా దగ్గరికి వస్తే కౌన్సిలింగ్ ఇచ్చి ధ్యానంలో కూర్చోబెట్టి కొన్ని రోజులు 7 రోజులు వాళ్ళ ఇంటికి నేను నడిచి ధ్యానం నేర్పించి ధ్యానం చెప్పి వాళ్ళని మీరు చిన్నగా స్కూళ్ళల్లో జాబులు చేయండి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు, తప్పకుండా మీకు కలిగే భాగ్యం ఉంటే ఖచ్చితంగా ఈ ధ్యానం ద్వారా కలుగుతుంది. కలిగే భాగ్యం లేకపోతే ఒక అనాథని తెచ్చి పెంచుకుంటే మీకు ఇంతకన్నా పెద్ద మోక్షం లేదు. ఇంకా తల్లిదండ్రులు లేని పిల్లల్ని వెతకండి, తెచ్చుకోండి, పెంచుకోండి, తప్పేముంది అని అలా సర్ది చెప్పి వాళ్ళకి పంపించింది. ఇంకో కేసు వచ్చింది. వాళ్ళు ఇప్పుడు బెటర్గా ఉన్నారు, బాల్కొండలో ఉంటారు వాళ్ళు. ఆదిలాబాద్ నుంచి వచ్చేసి ఆదిలాబాద్ వాళ్ళ కాలనీలో భరించలేకపోయింది. చెప్పండి అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి బాల్కొండలో ఉండమంటే వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు అక్కడ. ఇంకొక కేసు వచ్చింది మా ఇంటికి. ఎవరు, మా కొత్తగా పెళ్ళైంది బిడ్డకి. ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే 99% అమ్మ, 1% బాగున్నారు ఆడపిల్లలు, అంతే 1% బాగున్నారు. 99% ఈ చదువుల వల్ల ఈ ఫోన్ల వల్ల ఏమైందంటే చెడిపోయింది పిల్లలు. ర్యాష్గా మాట్లాడుతున్నారు, ర్యాష్గా ప్రవర్తిస్తున్నారు, బట్టలు కూడా ర్యాష్గా వేసుకుంటున్నారు. మనము పెద్ద మనిషి అవ్వడం అంటే ఏంటిది, బయట వేసుకోవడం కదా. మన స్థానాలని బయట వాళ్ళకి కనిపించకుండా ఉండడం కోసం బయట వేస్తారు పెద్ద మనిషి అవడం అంటే. ఆ బయట తీసేసి తిరుగుతున్నాం మనం. ఎందుకంటే మనము ఒక మగోనికి చులకనగా చేస్తున్నాం మనం. అలా ఒక అమ్మాయికి పెళ్ళైంది. పెళ్ళి కాగానే ఏమంటుంది, ఇంటికాడ ఏ పని నేర్చుకోలేదు తల్లి దగ్గర, అత్త దగ్గర మా అత్త ఓర్చుకొని ఈ పని ఇట్లా చేయాలి, ఆ పని అట్లా చేయాలి నేర్పిస్తుంది. ఈమెకి నచ్చట్లేదు అంటే ఆడ ఎట్లా పెరిగిందో ఈడ కూడా అట్నే తైతక్కలు ఆడదాం అనుకుంది. అత్త ఇది చెయ్యు అదే చెయ్యు అని దగ్గరుండి నేర్పిస్తుంది, అదే మస్తు గ్రేటు. అత్త నచ్చట్లేదు. ఒకరోజు మేము బయట పోతాము, నేను ఇవన్నీ చెయ్యను నాతో కాదు అని చెప్పి కోపంకి వచ్చింది కోడలు. సరే పోతే పోయిరండి, కొత్తగా పెళ్ళైంది కదా అని ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకా అదే రొటీన్గా ఉంటుంది, ఆమె మారట్లేదు అసలు. అయితే ఈమెకి కోపం వచ్చి తండ్రికి ఫోన్ చేసింది. ఎలాంటి అత్తగారిని చూసినావు నువ్వు, అసలు మా అత్త దరిద్రంలాగా ఉంది, దరిద్రం దానిలాగా ఉంది. ఫోన్ చేసి నా అత్త అంటే ఇష్టం లేదు, అసలు మా ఇద్దరిని మంచిగా చూసుకోవట్లేదు, మా ఇద్దరిని కలిసి ఉండట్నివ్వట్లేదు అని కొన్ని విషయాలు పుట్టించి చెప్పింది తండ్రికి. తండ్రి కొంచెం జ్ఞానవంతుడు ఉన్నాడు అక్కడ.
ఆ జ్ఞానవంతుడు ఉన్న తండ్రి ఏం చెప్పిండంటే, సరే బిడ్డ ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసినావు అని అంటే, నువ్వు మా అత్తని నేను చంపేస్తా, నాకు ఏమైనా మందు పంపిడు అన్నాడు. చూడండి, ఏదైనా మందు పంపి అనగానే ఆ తండ్రి ఏం చేసిండు, సరే నువ్వేం ఆలోచించకుండా నేను పంపించిందాన్ని అన్నంలో కలిపి వారం రోజుల తర్వాత మీ అత్తయ్య చనిపోతుంది అని చెప్పి ఒక భగవంతుని విభూతిని పంపించిండు. ఒక భగవంతుని విభూతి, ఇది విషము అని చెప్పిండు ఆమెకి, ఆ అమ్మాయికి. అలాంటి హీనమైన స్థితిలో మైండ్ ఉన్నప్పుడు ఇంటారు, అర్థం చేసుకుంటారు. ఆ బూడిదని రోజు అది కొంచెం అందులో ఆ పసుపు ఏదో ఇది కలిపి మందులాగా కనబడేలాగా మార్చిండు ఆయన విభూతిని, హాని కలగకుండా. తర్వాత వారం రోజుల తర్వాత మీ అత్తయ్య అనిపోతే రోజు అన్నంలో కలిపి అప్పుడు ఆగతే మంచిగా చూసుకో బిడ్డ, వారం రోజులే కదా మీ అత్త బతికేది, మంచిగా చూసుకో అని చెప్పి ఆ మందు పంపించిన తర్వాత ఆమె ఏమనుకుంది, ఇక వారం రోజులే కదా మా అత్త బతికేది అని చెప్పి ఏం చేసింది, అత్త ఇన్ని రోజులు ఏమేం పనులు చెప్పిందో ఆ పనులన్నీ చేస్తుంది చెప్పకన్నా ముందే. వారం రోజులే కదా నాకు రపరప అని చెప్పకన్నా ముందే అన్ని పనులు చేస్తుంది. అత్తలు ఇవ్వకన్నా ముందే ఛాయ్ తీసుకుపోయిస్తుంది, పండేటప్పుడు కాళ్ళు ఒత్తుతుంది, టిఫిన్కి పిలుస్తుంది, భోజనం కలిసి చేద్దాం రా అని పిలుస్తుంది. ఇవన్నీ గమనించిన అత్త, అసలు నేనే బాగాలేను, నా కోడలు ఎంత బాగుంది, నేను ఫస్ట్ దాన్ని అపార్థం చేసుకున్నాను. ఈరోజు నా కోడలు నాకు అన్ని దగ్గరికి తెచ్చిస్తుంది, పడుకునేటప్పుడు కాళ్ళు ఒత్తుతుంది, ఇంత మంచి కోడల్ని ఫస్ట్ రాగానే మనం పనులు చెప్పడం తప్పు అని ఆలోచించి, నా కోడలు ఇంత మంచిగా ఉంది అని ఆలోచించి నేనే తప్పు చేసిన అని చెప్పి రోజు ఆమె కూడా పొద్దున లేచి కోడలికి సహాయం చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఆమె చేసే ప్రతి పనిలో నేను కూడా పని చేస్తా, ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెప్పి చక్కగా చేసుకుంటూ, ఆమె ఏం చెప్తే కోడలు ఏది చెప్తే అత్త తింటుంది ఇప్పటి నుంచి. అలా వినగా అప్పుడు కోడలికి ఏమనిపించింది, అసలు నేను అత్తని ఇంతగా అపార్థం చేసుకున్నాను, మా అత్త చూడు నాకు ఏ కష్టం లేకుండా నాకు నేర్పిస్తూ నేను చేసిన పనిలో భాగం పంచుకుంటూ నాకు కష్టం లేకుండా ఒక అమ్మలాగా సహాయం చేస్తుంది అని చెప్పి కోడలు అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఇంకా లాస్ట్ చివరి రోజు 7వ రోజు, ఇంక ఈ రోజు మా అత్త సమాప్తం అవుతుంది. కానీ లోపల ఆమెకి బాధ కలిగింది. అంటే అత్తలో మార్పును చూసింది, కోడల్లో అత్త మార్పు చూసింది, అత్తలో కోడలు మార్పు చూసి వెంటనే ఇంత మంచి అత్త నాకు తోడు లేకపోతే నేను ఏకాకినైతా, ఎలా నా జీవితం, నాకు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు అని చెప్పి మళ్ళీ తండ్రికి ఫోన్ చేసింది. తండ్రికి ఫోన్ చేసి, నాన్న మా అత్త చనిపోవద్దు, మా అత్త చాలా మంచిది, నేను ఈ మందుకు విరుగుడు పంపియు అని ఫోన్ చేసింది. తల్లి, మందులో విషం లేదు, నీ మనసులో విషం ఉంది. ఈరోజు నీ మనస్సు మారింది, వెనుకనో ముందో ఎవరో ఒకళ్ళు మనం అర్థం చేసుకొని కొంచెం దిగి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మారుతారు తల్లి. ఈరోజు నువ్వు 7 రోజులు నీ అత్తని మంచిగా చూసుకుంటే మీ అత్త మారింది, మీ అత్తని మంచిగా చూసుకుంటే నువ్వు మారినావు. మనసులో విషం ఉంది, ఆ మనసుని ఈరోజు నువ్వు మార్చుకున్నావు తల్లి, అందుకనే నేనే విషం పంపలేదు తల్లి, నేనెందుకు విషం పంపుతా, ఇప్పటి నుంచి మీరు మంచిగా ఉండండి అని చెప్పి. చూడండి, తండ్రి అంటే అలా ఉండాలి. బిడ్డకి ఏదైనా కష్టం రాగానే వచ్చేసి అని చెప్పద్దు, ఆ కష్టం ఎందుకు వచ్చింది, నువ్వేం చేసినావు, మీ ఇంట్లో ఏం జరిగింది, వెళ్ళి ప్రశాంతంగా నిదానంగా ప్రధానంగా అడగాలి. కానీ గొడవ పెట్టుకోవడానికి వెళ్ళి విడాకులు దాకా ఇప్పుడు జరిగే కేసులు ఎలా ఉన్నాయో చెప్పండి, విడాకులు 2 నెలలైంది మొన్న పెళ్ళి ఒక అమ్మాయికి. 2 నెలల్లో ఎందుకైంది తెలుసా, మనకి జాబ్ లేదని అయిందట విడాకులు. జాబ్ వస్తుందని చెప్పిండు పాపం, డిఎస్సి రాసిండు, 4 మార్కులలో పోయిండు. అంటే అది వాని తప్ప, కష్టపడిండు, చదివిండు, రాసిండు, 4 మార్కులలో పోయిండు. నీకు జాబ్ వస్తుందంటే నిన్ను వేసుకున్నా, నీకు జాబ్ లేదు కదా అని చెప్పి విడాకులు తీసుకొని వేరేతో పోయిండు. ఏం చెప్తాము ఇప్పుడు చెప్పండి, ఎలా పెరిగిండు పిల్లలు, ఎలా తయారైండు పిల్లలు, ఫోన్, చదువులు, ఇలా విడాకులు తీసుకుంటూ పోతే నెంబర్ 1 తెలంగాణ ఉందంట ఇప్పుడు మన హైదరాబాద్. అన్ని రాష్ట్రాలలో ఫస్ట్ ఉందంట హైదరాబాద్. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాను చూడండి, అంత హీనంగా ఉంది మన హైదరాబాద్లో చదువులు. అలాగే మనకి ఈ స్వచ్ఛమైన నీటిలాగా పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి పెంచితే
ఇలాంటి ఆటంకాలు మనకి రావు. అందుకే నేను మిమ్మల్ని ముందుకు జరగమన్నా, ఎన్నికలు వచ్చిన వాళ్ళు వెనుక కూర్చుంటారు, డిస్టర్బెన్స్ కాదు అని చెప్తున్నా. ఆ తోవలకి ఒకళ్ళు లేవండి, మీరు ముగ్గురు తోవల కూర్చున్నారమ్మ, ఆమె కూడా తోవలనే కూర్చుంది. వీటేసుకో, మనం తోవ ఉంచాలి కదా. ఇప్పుడు ఇలా మనం ప్రతి ఒక్కళ్ళం పుట్టుకతో ఇలాగే ఉన్నాం. ఇలా ఉన్న మనం ఏమైపోయింది, ఆగండి, మీరు మాటలు స్టార్ట్ చేయకండి. ఇలా ఉన్న మనము 5 సంవత్సరాలు కంప్లీట్ కాగానే ఆ ఒడి నుంచి తల్లి తప్పకుండా నేర్పించాలి. ఇప్పుడు నేర్పించే పని కూడా అయిపోయింది. ఇప్పుడు పెద్ద పిల్లలైంది, ఓ పెళ్లి చేయడమో, ఓ జాబ్ చేయడమో, ఇంకేదైనా చేయడమో. ఇప్పుడు వింటున్నారా మన పిల్లలు? వింటున్నారా? నువ్వు చెప్పంటే నోరు ముయ్యు, నాకే తెలుసు అన్ని, నేను చదువుకున్నా, నువ్వు చదువుకోలేవని చెప్పే స్థితిలో ఉన్నారు మన పిల్లలు. ఉన్నారా లేదా? కారణం తల్లి ఫస్ట్, తర్వాత తండ్రి, తర్వాత బడిలో నేర్పే ఆ టీచర్. అక్కడ అతని బాధ్యత కూడా ఉంటుందండి పిల్లల్ని నేర్పించేది. స్కూల్లో పిల్లలు ఎవరండి? ఆయన పిల్లలు. స్కూల్లో ఉన్నంతసేపు ఆయన పిల్లలు వాళ్ళు. ఏ ఉపాధ్యాయుడైతే నా క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలు నా పిల్లలు తీర్చిదిద్దుతాను అనుకుంటాడో వాడే ఉత్తమమైన ఉపాధ్యాయుడు. ఈరోజు ఉత్తమమైన ఉపాధ్యాయులు లేరండి. ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయులు చంపి పడేస్తుండే మనల్ని సీదా రైకపోతే. ఇప్పుడు కొట్టినామంటే చాలు, తల్లిదండ్రులకి ఆ టీచర్ని కొడుతున్నారు. మట్టలు బూరెలు వంగినట్టు వంగుతుండే మమ్మల్ని కొడితే. ఏం కాదు, కొట్టులని చెప్తుండే మనోళ్ళు. ఎందుకంటే సన్మార్గంలో రావాలి పిల్లలు. అందుకనే మనము భగవంతుడు ఒకటి చెప్పిండు, మనం ఒకటి చేస్తున్నాం. 5 సంవత్సరాల పిల్లల నుంచి మన పిల్లలకి మనం తప్పకుండా నేర్పాలి. మనకు అవకాశం లేకపోతే, ఇప్పుడు మీ బిడ్డ పిల్లలు ఉంటారు, మీ కొడుకు పిల్లలు ఉంటారు, మీ బిడ్డకి మీ కొడుకులకి చెప్పాలి. ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఇలా నేర్పండి, మేము నేర్పలేకపోయినాం, మేము తప్పు చేసినాం, మేము పొరపాటు చేసినాం, ఆ పొరపాటును మీరు చెయ్యొద్దు అని ఇప్పుడన్నా కనీసం కనువిప్పు కలిగి వాళ్ళకి నేర్పించాలి. అల్లారు ముద్దుగా పెంచుకోవడం గొప్ప విషయం కాదండి. ఏదొచ్చినా తట్టుకునే శక్తిని వాళ్ళు పెంచుకోవాలి. అందుకని 5 సంవత్సరాలు మొక్కగా ఉన్నప్పుడు ఏంటండి, ఎందుకంటే మొక్క నువ్వు ఎటంపినా అందుతుంది. ఆ మొక్క పెద్దగా అయిందనుకో, మానైందనుకో, ఇంటి ముందట చెట్టు ఉంది కదా రోడ్డు మీద, అంగుతుందా? ఇట్లా దాన్ని కట్టెని మధ్యలో నడుము పట్టుకొని అంగు చెట్టు అంగు అంటే అంగుతుందా? అలాగే పిల్లలు పెద్దగా అయితే అంగరు. అంగుతారా? వింటారా? ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎటంపి తటంపుతారు. ఎందుకు అంగుతారు, ఎందుకు మన మాట వింటారంటే తల్లి తప్ప వేరే లోకం తెలియదు పిల్లలకి. తల్లే దైవంగా భావిస్తారు. ఎందుకంటే మన హృదయం నుంచి వాళ్ళకి పాలిస్తాం కదా. మన హృదయం నుంచి ఇచ్చే పాలు, కుడి బాదేమో అమృతము, ఇదేమో పాలండి. అందుకని అమ్మ పాలతో పోల్చిండు ఆవు పాలని. అందుకే మన చిన్నప్పుడు ఆ అంటే అమ్మ, ఇంకో ఆ అంటే ఆవు అని నేర్పిండు. ఎందుకు నేర్పిండు? అమ్మ తర్వాత గొప్పదైంది ఆవు అని. అమ్మతో సమానమైన పాలు ఆవు పాలు అని. అంటే అమ్మ పాలకి, అమ్మకి, అమ్మ ప్రేమకి, అమ్మ ఒడికి ఎంత విలువ ఉందో, ఎంత గొప్పతనం ఉందో మనకెవరు నేర్పట్లేదు. కానీ భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు. అందుకనే మన ఒడి ఫస్ట్, బడి తర్వాత. ఏం లేదు, మన పని ఎక్క, పైసలు ఎక్క, పిస్సా, కూరగాయలు ఎట్లన్నా పెరగని ఆడ వాడేసుడు, బడికి వాడేసుడు, మనం బీకుడు. వాళ్ళు ఒక స్టేజ్ వచ్చేంత వరకట మహారాష్ట్రలో పంపారండి. వేరే దేశంలో కూడా పిల్లల స్వేచ్ఛకి భంగం కలిగించనివ్వరు, అంతగా పెంచనిస్తారు. మన భారతదేశంలోనే ఫస్ట్ మొదలైంది అది. మన భారతదేశంలో 7 సంవత్సరాల వరకు పిల్లల్ని స్కూల్లో వేయడం లేకుండే. ఫస్ట్లా ఇంగ్లీష్ వాళ్ళు రాకన్నా ముందు 7 సంవత్సరాల వరకు తల్లి దగ్గర జీవిత పాఠాలు నేర్చుకోమన్నారు. అలా 7 సంవత్సరాలు అయ్యేంత వరకు ఒకవేళ పని చేసిన తల్లి ఒకవేళ ఉంటే ఉదయం కానీ రాత్రి కానీ నేర్పించవచ్చు. సమయం లేదా అండి మనకు నేర్పడానికి మన పిల్లలకి? మన పిల్లల్ని కూర్చుని పెట్టుకొని ఏ రోజు అందరం కుటుంబం తినం, ఎవరికి వాళ్ళే తింటాం, ఎవరితో వాళ్ళదే. ఇదంతా నాకు నా పెళ్ళైన నా పిల్లలు చిన్న ఉన్నప్పుడు నాకు తెలిసిన జ్ఞానాన్ని తూచా తప్పకుండా ఆచరించి ఈరోజు నేను ఏదైతే చెప్తున్నానో నా పిల్లలను అలా తీర్చిదిద్దుకోవడం జరిగింది. వంట వచ్చేంత వరకు నా పిల్లల్ని హైదరాబాద్ పంపించలే. ఏ రోజు ఎవరికి మనం బానిసలు కాకుండా
హాస్టల్ తిండి ఎంత డేంజరో మనకు తెలియదండి, తినే పిల్లలకి తెలుసు. నా 2 మగ పిల్లలు వంట నేర్చుకున్న తర్వాతనే చదువులకు బయటకు పంపించిన, లేకపోతే నేను పంపని చెప్పేసిన, దేవుడు అంట నేర్చుకున్నాడు, లేకపోతే ఇన్ని చదవండి ఆదిలాబాద్. ఫస్ట్ మనం తీర్చిదిద్దాలంటే విపులంగా వివరించి చెప్పాలి పిల్లలకి. చెప్పేంత టైం మీరు ఇచ్చిండ్ల పిల్లలకి? ఇప్పుడు మారమంటే ఎట్లా మారుతారు? తప్పంతా మన దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు శరణాగతి అడగండి పిల్లల్ని, బాంచ నిన్నండిరా అని అడగండి. తప్పు చేసినాం మనం. అందుకని ఇలా స్వచ్ఛంగా ఉన్నప్పుడే పిల్లల్ని మనం క్యాచ్ చేయాలి. 4 సంవత్సరాలు ఇంతగా స్వచ్ఛంగా ఉంటారు పిల్లలు, 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపల. ఎందుకంటే అప్పటి వరకు బ్రహ్మరంధ్రం అనేది పిల్లల నెత్తి పైన ఉన్న మాడ పైన బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైతే 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాలు పడుతున్నాయో అప్పుడు తల్లి క్యాచ్ చేసుకోవాలి. భగవంతుడు వదిలిపెట్టేసిండు తల్లికి. భగవంతుడు 4 సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటాడు పిల్లల్ని. 5వ సంవత్సరం నుంచి తల్లి నేర్పాలి. ఆ తల్లి ఎప్పుడైతే 5 సంవత్సరాలుగా ఉన్న పిల్లలకి భగవద్గీత గురించి, భగవంతుని గురించి, భాగవతం గురించి పిల్లలకి మనం ఎప్పుడైతే నేర్పిస్తామో అప్పుడు ఈ పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతంగా తయారవుతారు. ఏం చెప్పలేవు, అప్పుడు ఏమైపోయింది, ఇలా తయారైంది. ఒక చెంచా తీసుకోండి. ఇప్పుడు చూడండి, అలా ఉన్న పిల్లలు ఇలా అయింది మన చేతగానితనంతో. ఇలా అయినప్పుడు మనం వచ్చిన కోడళ్ళని తిడతాం. మన పిల్లలు మన దగ్గర సరిగా మనం పెరిగితే అప్పుడు మన తల్లిని బాగా చూసుకుంటారు, తండ్రిని బాగా చూసుకుంటారు. తప్పంతా మనం చేసి వచ్చిన కోడల మీద మొత్తం ఎత్తేస్తాం. ఒకనాడు నువ్వు కూడా కోడలు. ప్రతి ఒక్కరికి అది తప్పకుండా వస్తుందండి. ఒకనాడు అత్త, ఒకనాడు కోడలే, మళ్ళీ ఇంకొకనాడు ఈ కోడలే మళ్ళీ అత్తగా వస్తుంది. రాదనుకుంటున్నాం, తప్పకుండా తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సూక్ష్మంగా జరుగుతున్న జ్ఞానం ఏందో గ్రహించట్లేదు మనం. ఏం జరుగుతుంది సూక్ష్మంగా? వాళ్ళు పెద్ద మనుషులు అయిపోతారు, అలా మాట ఏం నడది. నిన్న చెప్పాను కదా, స్త్రీ దగ్గర ఎంత శక్తి ఉంటుంది. నోరు పెట్టద్దు. ఏం పెట్టాలా? నిన్న చెప్పింది కదా పార్వతి, ఏం నేర్పించింది? చేదోడు వాదోడు. చేతి అంటే ఏంటిది? చేదోడు వాదోడు. అంటే భర్తకి పార్వతీదేవి నేర్పించింది ఏంది? హాలాహలం మింగితే చల్లడం మల్లడం అయిండు శివుడు. అలాంటి ఒక పరమశివుడు, లోకాన్ని లయం చేసే పరమశివుడు ఆ విషాన్ని తట్టుకోలేకపోయిందంటే పక్కకి శక్తి లేదు. మన భర్త పక్కకి మనం లేకపోతే భర్త ఏ పని సక్సెస్ చేయలేడండి. అంత శక్తి మన దగ్గర ఉంటుంది. మనము బాగా శక్తి ఉన్నామా, మనం మానసికంగా దృఢంగా ఉంటాం. మనం శారీరకంగా వాళ్ళు బలంగా ఉంటారు. అందుకని మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ నోరు పెట్టడం మానేయాలి. అందుకే సమస్య వచ్చింది శివునికి, పార్వతీ తల్లి ప్రత్యక్షమై ఈ మెడ దగ్గర ఏం పెట్టింది? గొంతు దగ్గర చేతి పెట్టింది. చేతి పెట్టి ఆ విషాన్ని తన అంతరంగం లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చి సృష్టిని నాశనం చేయకుండా రెండిటి రకాలుగా కాపాడింది పార్వతీదేవి. అంటే అక్కడ పార్వతీదేవి మన ప్రతి ఒక్క స్త్రీకి ఏం నేర్పిస్తుందంటే, మౌనంగా ఉండి సమస్య వస్తే ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎలా పోగొట్టుకోవాలో చేదోడు వాదోడుగా మనం భర్తకి అండగా ఉండాలని నేర్పించింది. అప్పుడే దాన్ని అర్ధనారీశ్వర తత్వం అని చెప్పింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇవి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఈ నీటిలో ఉన్న మలినాలను మీరు గమనించండి. ఆ లోపల ఎన్నో మలినాలు ఉన్నాయి. ఆ మలినాలన్నీ ఏమవుతున్నాయి? నేను కలుపుతున్న కొద్దీ అవి గిర్ర గిర్ర కదులుతున్నాయి. ఇప్పుడు ఇది మీ మనసు అండి. ఇలా ఉంది మన మనస్సు, ఇలా మురికిగా తయారైంది. ఏది కూడా మనం జ్ఞానంగా తీసుకోవట్లేదు, ఏది నిదానంగా ఆలోచించట్లేదు. ఏది సరి అయిందో ఏది సరికానిదో ఆలోచించేదాకా కూడా మనం ఆగుతలేము. చేసేస్తున్నాం. చేసేసిన తర్వాత అరే ఇది చేయకుంటే బాగుండు అని మళ్ళీ తర్వాత వస్తుంది మనకి.
ఇలా ఉండడం వల్ల అలా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇలా మన మనసులో ఎన్నో ఆలోచనలు ఇలా తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతాయి లేదు మీ అందరికీ మనసులో? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు అందరూ, తలకాయలు ఉన్నాయి, స్పర్శ లేదు, స్పందన లేదు. ఏ కొందరు ఇక్కడ ఉన్నారో మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారేమో. మీరైతే ఇక్కడనే ఉన్నారా? నేను ఏమైనా జోలపాట పాడుతున్నానా? అంటే ఇక్కడ ఈ మలినాలు గమనించండి, మన మనసులో వచ్చే ఆలోచనలు ఇవన్నీ చూడండి తిరుగుతూ ఉన్నాయి. ఈ తిరుగుతున్న మలినాలు ఏవైతే ఉన్నాయో మరి పూర్తిగా కిందికి పోవాలి అంటే మనం ఏం చేయాలో చెప్పాలి. ఏం చేయాలి? బాగా ఆలోచించి చెప్పాలి. నేనేం అడుగుతున్నా మిమ్మల్ని? నేను ధ్యానం గురించి అడగట్లేదు. ఇప్పుడు నేను ఇలా దింపుతూనే ఉన్నా, ఆ మలినాలు తిరుగుతూనే ఉన్నాయి. ఆ మలినాలు మొత్తం పోయి కిందికి కూర్చుండాలంటే నేను ఏం చేయాలి? ఏం చేయాలా? నేను తింపడం ఆపాలి. తింపడం ఆపడం అంటే ఏంటిది? చెంచా కాదండి, ఇది చేతు చెంచా కాదు. మీ మనసులో వచ్చే ఆలోచనలు ఇవన్నీ, మీ మనసులో వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మురికిగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అనవసరమైనవి ఉన్నాయి, అవసరం ఉన్నాయి. ఆలోచన రాకుండా ఏ పని చేయలేము, కానీ అనవసరమైనవి ఎక్కువ వస్తాయా లేదా చెప్పండి? అవసరమైనవి ఏ 2-3 వస్తాయో, అవసరం లేని లక్షలు వస్తాయట రోజుకి. ఒక మనిషి రోజుకు 1,00,000 ఆలోచనలు చేసి ఆ ఆలోచనల ద్వారా మన శక్తిని అంతా దూరం చేసుకొని పరమాత్మకి దూరం అవుతున్నాం. శక్తి ఉంటే తప్ప మన లోపల జ్ఞానం ఉద్భవించదండి. జ్ఞానం రావాలంటే పుస్తకం పట్టుకుంటే రాదు. శక్తి ఉంటే, పరమాత్మ శక్తి మన లోపల ఉంటే, అది నిద్ర ద్వారా ధ్యానం ద్వారా తీసుకునే శక్తి ఏదైతే ఉందో మన లోపల ఉంటేనే మన లోపల ఉన్న ఆత్మ అనేది వికసిస్తుంది. అప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఉంటేనే, అదే చెప్తున్నాడు భగవద్గీతలో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో కర్మలు పోతే నా దగ్గరికి వస్తాడు వాడు అని చెప్తున్నాడు. మరి భగవంతుడు ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఏ రోజన్నా ఇవన్నీ మాటలు విన్నామా? భగవంతునికి దగ్గర కావాలంటే ఏం చేయాలా? ఎంతమందికి తెలుసు చెప్పండి? భగవంతునికి దగ్గర కావడం అంటే ఏంటిది అసలు? అంటే ఏంటిది? ఒక విగ్రహం పెట్టుకొని అక్కడ కూర్చొని రోజు పూజ చేయడం అంతేనా? భగవంతుడు స్వయంగా ప్రాణంతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? భగవద్గీతలో చెప్పిండు. ఎక్కడున్నాడు ప్రాణంతో? భగవద్గీతలో ఏం చెప్పిండు? నిన్న చెప్పిన శ్లోకం. భగవంతుడు ప్రాణంతో ఉన్నానన్నాడు. ఎక్కడున్నానన్నాడు? సర్వాంతర్యామి అని చెప్పినా కానీ జడంలో ఉన్నాడు. ఇంకా ప్రాణంతో ఎక్కడున్నాడని చెప్పిన? మనలో, నీలో, నాలో, పందిలో, కుక్కలో, నక్కలో చెప్పలేదా నిన్న? మరి ఆన్సర్ చెప్పట్లేదు. నిన్న చెప్పిన నీలో ఉంది, నాలో ఉంది. ఎక్కడ ఉంది? హృదయంలో. ఎక్కడుంది? మళ్ళీ చెప్తున్నా, పరమాత్మ ప్రాణంతో ఎక్కడున్నాడు? నీలో, నాలో, అందరిలో, అన్ని మూగ జీవుల్లో. ఏం చెప్పిండు? అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్థిత. సర్వభూత శయస్థితి. ఈ మూడు పాయింట్లు పట్టుకోవాల. సర్వం అంటే ఈ లోకంలో ఉన్న సర్వ జీవులు. భూతాలంటే దయ్యాలు కాదండి, ప్రాణులు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణిలో, వారి లోపల అంటున్నాడు. లోపలికి ఎప్పుడన్నా పోయినావా? మరి నీ లోపలికి ఎప్పుడన్నా పోయినావా? మనం ఎటుపోతాం? బయటకి. 24 గంటలు మనం బయట పోతున్నాం. ఆలోచనలతో, నడకతో కాదండి బయట పోవడం. మన ఆలోచనలతో బయట పోతున్నాం. శరీరం ఈయన ఉంటుంది, మనసు ఏడుంటుంది, ధ్యాస ఏడుంటుంది? బయట. మరి ఆయన ఏడున్నా అన్నాడు? అంతటా ఉన్నాను కానీ బయట జడంలో ఉన్నాను. మళ్ళీ వినండి, అంతటా ఉన్నాడు సర్వాంతర్యామి, కానీ బయట ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఈ గిలాస్ ఇక్కడ పెట్టినా మేడం, ఇది దూకుకుంటే ఆడికి పోతుందా? చేరు పోతుంది ఆడికి? అంటే ఇందులో ఉన్నాడు కానీ జడం కదలది. లేకపోతే ఈ ఆకారం ఎట్లా వస్తుంది? ఈ ఆకారం ఎట్లా వస్తుంది? శక్తి ఉంది, చైతన్యం ఉంది, కానీ కదలదు. అన్నిట్లో ఉన్నాడు ఆయన, అన్నిట్లో ఉన్నాడు కానీ జడంలో ఉన్నాడు. కానీ నీ లోపల ఉన్నవాడు ప్రాణంతో ఉన్నాడు. పిలిస్తే పలుకుతానంటున్నాడు. పిలిచిన వెన్నడన లోపల నుంచి? పిలవడం అంటే ఏంటిది? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అదే చెప్తున్నాడు. నువ్వు
నేను నీ లోపలున్నాను, నా దగ్గరికి రా అంటున్నాడు భగవద్గీతలో. అమ్మ ఇంత స్పష్టంగా చెప్తున్నాను. నిన్న క్లాస్ బోర్ అయిందా? మీకు ఇబ్బంది అనిపించిందా? మీకు ఇబ్బంది అనిపిస్తే మనం స్టాప్ చేసుకుందాం, ఏం కాదు. ఎందుకంటే మీరు వినకపోతే నేను లడలడ మాట్లాడుకుంటా పోతే వేస్ట్. అది ఎంత టైం తీసుకున్నా అంతే టైం తీసుకుంటా. మనసులో పట్టిందని ఆచరించు, రోజు ధ్యానం చేయు, ఇంకా స్ట్రాంగ్ అవుతావు. ఇంకా 4 ఏళ్ళు బతికితే మాకు సంతోషం. ఎందుకు బతకాల పనికి వాళ్ళ జీవితం అని అనుకోవద్దు తల్లి. ఈ చివరి దశలో మీరు ఒక గొప్ప విషయం తెలుసుకోండి. జీవితాంతం ఎలా జీవించినా చనిపోయేటప్పుడు చివరి క్షణాల్లో ఏ భావంతో చనిపోతే ఆ భావంతోనే ఉడతామని చెప్పిండు. తెలుసా మీకు ఈ విషయం? తెలుసు, చెప్పలేదా? మనకి లాస్ట్కి మనం తులసి తీర్థం ఎందుకు వస్తాం? నారాయణ అని ఎందుకంటాం? చనిపోయేటప్పుడు తులసి తీర్థం అంటే ఏంటిది? నారాయణుడు ఉన్నాడు అక్కడ. చివరికి నోటితోని ఏ పలికైతే పలుకుతావో ఆ జన్మనే తీసుకుంటావట, ఆ వాసన. ఇది చాలా గొప్ప విషయం అండి, ఇది తెలుసుకోవాలి. ఇది భాగవతంలో ఒక కథ అండి. అతను ఏం చేసిండు? ఒక గొప్ప యోగి అండి. కానీ ఈ ప్రాపంచికంలో లొల్లిలో వాడి ఆ అమ్మలక్కలు ఈ అయ్యలక్కలు. ఇప్పుడు ఈ అమ్మ చెప్పింది, మా ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది, ఎవరన్నా ఏదన్నా చెప్తే వినాల్సి వస్తుందని చెప్పి పోవడమే మానేసి ఎంత మంచిగా తీసుకుంటాడో మాకు కూడా చెప్తాడు. అలాంటి మంచి మనుషుల్ని కూడా ఖరాబ్ చేసే మనుషులు ఉన్నారు మన దగ్గర. అలా ఒక మనిషి కూడా అలా ఖరాబ్ అయిందండి. భాగవతంలో ఒక స్టోరీ. ఖరాబ్ అయిన ఆ మనిషి ఏమైపోయిండు? మొత్తము భార్యకి 10 మంది పిల్లలండి. వినండి, ఫస్ట్ భార్యకి 10 మంది పిల్లల సంతానం. ఆయన ఏం చేసిండు? ఇంకొక భార్యను ఉంచుకున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళిపోయిండు. దేని వల్ల వెళ్ళిపోయిండు? జ్ఞానాన్ని వదిలిపెట్టి, సాధనని వదిలిపెట్టి, ఎవడంటే మాట్లాడితే దాన్ని పట్టుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఇక్కడ వదిలిపెట్టి అక్కడ ఉంటుండు. ఆమె దగ్గర ఉన్నప్పుడు ఏమైపోయింది? కొన్ని రోజుల తర్వాత కొడుకులందరూ చనిపోయిండ్రు. 9 మంది కొడుకులు చనిపోయిండ్రు. 10వ కొడుకు పేరు నారాయణ. 10వ కొడుకు పేరు ఏంది? మంచిగా వినండి ముచ్చట, మనందరికీ మరణం వస్తుంది కానీ భయపడద్దు. చనిపోయేటప్పుడు ఎరుకతో చనిపోవాలి. నేను ఈరోజు తుది శ్వాస, ఆఖరి శ్వాస వదిలిపెడుతున్నాను. ఆ ఆఖరి శ్వాస కూడా ఆ పరమాత్మదే. నారాయణ 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 అనుకుంటా మనం ఎప్పుడైతే తుది శ్వాసను వదిలిపెడతామో ఆ నారాయణ మరో జన్మని, అద్భుతమైన జన్మని ఇస్తాడు అని చెప్పి మనకు ఆ భాగవతం స్టోరీలో చివరి కొడుకు పేరు నారాయణ. ఈయన వయసు అయిపోయింది, ఇంకా చూసిన లోలు దిక్కులేక మళ్ళీ ఫస్ట్ భార్య దగ్గరికి వచ్చింది. ఫస్ట్ భార్య దగ్గరికి వచ్చేసరికి 9 మంది కొడుకులు చనిపోయిండ్రు. ఆ 10వ కొడుకు పేరేంది? నారాయణ. మంచి అలవడ్డాడు. ఇక రోజు నారాయణ ఇద్దే, నారాయణ అద్దే. ఈయనేం నోట్లకెళ్ళి ఏమొస్తుంది? నారాయణ వచ్చేసరికి పైన ఉన్న వైకుంఠ వాసులు ఊకే మా నారాయణని పిలుతుండు, నారాయణ నారాయణ అంటుండ్లని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకంటే ముందు యమభటులు వచ్చిండ్రు. తీసుకుపోవాలి, నా శరీరం అయిపోయింది, వదిలిపెట్టాలి తుది శ్వాస. ఆ తుది శ్వాస దగ్గర యమభటులు వచ్చి కూర్చున్నారు. మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఏం మాట్లాడుతుండైనా నారాయణ అంటున్నాడు. నారాయణ అన్న ప్రతి ఒక్కరిని వైకుంఠం తీసుకెళ్ళాలి, యమభటులదే కాదు తీసుకెళ్లాల్సిందని చెప్పి వైకుంఠంలో ఉన్న జయ విజయులు వచ్చింది. అంటే ద్వారపాలకులు వచ్చి ఆ నారాయణ 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 నీల్దే, నారాయణ అన్నందే, నారాయణ అద్దే, నారాయణ ఇద్దే అని 100 సార్లు నారాయణ 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 అన్నారు. చివరికి ఆ యమభటుల్ని వాపస్ పంపించి వైకుంఠ వాసంలో ఉన్న జయ విజయులు వచ్చి, ఇది నిజంగా జరిగిన కథ. భాగవతం అంటేనే మన భగవంతునికి సంబంధించిన ప్రతి లీలలు దాంట్లో ఉన్నాయి. ఎన్ని యుగాలే? 3 యుగాలే. భాగవతం అంటే ఏంటిదంటే 3 యుగాల కథలు మనకు తెలియ. ఆ పోతన రాసిన భాగవతాన్ని చదివితే సత్యయుగంలో ఏం జరిగింది, ద్వాపర యుగంలో ఏం జరిగింది, త్రేతాయుగంలో ఏం జరిగిందో మొత్తం స్టోరీలన్నీ ఆ భాగవతంలో ఉంటాయి. అందులో ఇదొకటి. నిన్న మనం ఎన్ని చెప్పుకున్నాం? భక్త ప్రహ్లాద గురించి చెప్పుకున్నాం, మార్కండేయ గురించి చెప్పుకున్నాం, వివేకానంద తల్లి గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ ఎక్కడి? భాగవతంలో జరిగిన నిజమైన స్టోరీలు. ఈ నిజమైన స్టోరీలు మనం ఎందుకు తీసుకోవాలంటే మన జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కథ మనకి ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ కూడా అతను ఏమైపోయిండు? నారాయణ నారాయణ అంటే యమభటులు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆయన అంతకుముందు ఏం చేసిండు? అన్ని పాపాలు చేసిండు. పాపాలు చేస్తే ఎవరు వస్తారు? యమల భటులు వస్తారు. పుణ్యాలు చేస్తే ఎవరు వస్తారు? వైకుంఠ వాసులు వస్తారు మన కోసం. అర్థమవుతుందా?
మరి శరీరంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో సత్యం తెలుసుకోవాలి. మంచాల పడ్డాక సత్యం తెలుసుకుంటా అంటే శరీరం సహకరించదండి. అందుకని ఈ శరీరాన్ని ఎప్పుడు దేవాలయంలాగా చూసుకోవాలి. ఈ శరీరం లేకపోతే మనం ఏం నేర్చుకోలేము. ఎందుకంటే ఆత్మకి భూమి మీద స్థానం లేదు. ఆత్మ శరీరాన్ని దొడుక్కొని వస్తేనే స్థానం ఉన్నది ఆత్మకి. అవునా కాదమ్మా? ఈ విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఇలాంటి శరీరాన్ని తొడుక్కున్న ఆత్మ ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ మనం మూర్ఖులం, వినక ఏం చేస్తాం? పనికి మళ్ళీ చెత్త అంతా దీంట్లో వేసి దీన్ని తొందరగా ముసల్దాన్ని చేస్తాం. తొందరగా ఈ శరీరానికి ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తామో తొందరగా ముసలి వాళ్ళం అవుతామండి. ఎక్కువగా మాట్లాడినా ముసలి వాళ్ళం అవుతామండి. తక్కువ మాట్లాడాలి, తక్కువ ఆలోచించాలి. భోజనాన్ని ఎంత కావాలనో అంతే తీసుకోవాలి. భోజనం గురించి కూడా తెలుసుకుందాం నెక్స్ట్. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే వైకుంఠ వాసులు పుణ్యం చేసి సత్కర్మలు చేసిన వాళ్ళందరినీ తోలుకపోవడానికి జయ విజయులు అంటే దేవుళ్ళు వస్తారు. అదే పాపం పనులు చేసిండు ఆయన ఏం చేసిండు? ఫస్ట్ అన్ని పాపం చేసిండు. 10 మందిని అన్నాడు. కన్న తర్వాత ఏం చేసిండు? భార్యను వదిలిపెట్టేసిండు. వదిలిపెట్టడం కరెక్టా పాపమా? పాపమే. పెంచలే, పెద్ద చేయలే, ఏం చేయలే, భార్యకి కష్టం కలిగించిండు. వెళ్ళిపోయి వేరే దాన్ని పట్టుకొని ఉన్నాడు. తర్వాత అన్ని తాగడము, దింగాన అన్నీ చేసిండు. ఈ పాపాలన్నీ కూడా ఏమైపోయినాయి? చివరి క్షణాల్లో 100 సార్లు 1000 సార్లు నారాయణ నారాయణ అని పిలిచిండు కొడుకుని. ఇక్కడ కొడుకుని పిలిస్తే అక్కడ జయ విజయులకి నారాయణనే పిలుస్తుంది. నారాయణ పదం వస్తే చాలండి. నారాయణ అంటే ఆత్మ పదార్థం. చూడండి, నారాయణ పదానికి ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి మంత్రం అండి. ఆ మంత్రానికి ఎంత శక్తి ఉందో. అందుకనే నారాయణ పిలిస్తే చాలు, నారాయణని పిలిచిండు అని చెప్పి యమభటుల్ని దొబ్బేసి దేవతలు వచ్చి తోలుకొని వెళ్ళాయనని. అప్పుడు మోక్షం వచ్చింది. చిట్ట చివరిగా మనము ఎలా మరణిస్తున్నాం అన్నది గొప్పది. అలాగే జీవించిన జీవిత కాలం అంతా కూడా మనకి మరో జన్మ లేకుండా చేసేది. ఎన్ని జన్మలు ఎత్తినమ్మా ఈ కష్టాలు తప్పవు, ఈ బాధలు తప్పవు. ఎందుకంటే జన్మ ఎందుకు వస్తుందో మీ అందరికీ తెలుసా? ఈ జన్మ వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసా? ఎవరికి తెలుసు? ఈ జన్మ వచ్చింది సునీతగా, ఈ జన్మ వచ్చింది చిన్నమ్మగా, కమలగా, సత్యవ్వగా, ఇంకేం పేర్లు మొత్తం తెలియ. నా పేరు చెప్పలేదు మేడం అనుకోకండి. ఇలా మనము ఒక జన్మ ఎత్తినాం. అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది మనకి? వచ్చి ఏమంటున్నాం? ఒక రోగం వచ్చింది అనుకో, ఏ జన్మలో ఏ పాపం, ఏ జన్మలా అంటున్నాం అంటే ఆయన ఎన్నో జన్మలు ఎత్తినట్టే కదా దాని అర్థం. అవునా కాదా? పెద్ద మనుషులు చెప్పండి. ఏదన్నా రోగం వచ్చి ఒక పెద్ద మనిషి మీ దోస్తో ఎవరో ఒకళ్ళు మంచాల పడి భోగిస్తున్నారు, మీరు అందరూ కలిసి దోస్తులు అందరూ వీళ్ళు చూస్తాందుకు పోయి ఏమంటారు మీరు అందరూ? అయ్యో మన దోస్తు ఏ జన్మలో ఏ పాపం చేసిందో మంచాల పడి చెప్పండి, పూర్తిగా చేయండి. మంచాల పడి ఏం చేస్తుంది? భోగిస్తుంది. అంటే మీరేమంటారు? ఏ జన్మలో అన్నారా లేదా? ఏ జన్మలో ఏ కర్మ చేసుకుందో, ఏ పాప కర్మ అంటాం. పుణ్యకర్మ అయితే మంచాల పడి భోగియం కదా. అంటే నువ్వు ఏ జన్మ లాంటి ఎన్ని జన్మలు ఎత్తినావు అన్నట్టు దాని అర్థం కదా. మరి ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళీ ఈ జన్మ కూడా ఎందుకు ఎత్తినామంటే మనం చేసిన పాపాలు పుణ్యాలని అనుభవించడానికి వచ్చినాం. ఎందుకు జన్మ ఎత్తినామంటే ఇప్పుడు అర్థమైందా? మళ్ళా రేపు అడుగుతా ఎందుకు జన్మ ఎత్తినాం? మనం చేసిన పాపకర్మలు, మనం చేసిన పుణ్యకర్మ, ఈ రెండింటికి జన్మ వస్తుంది అని చెప్తుండు గీతలో. మరి ఏ కర్మ చేస్తే జన్మ రాదు? ఈ రెండు చేయొద్దన్నాడు. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి నీ పని నాటకము అన్నాడు అన్నమయ్య. అంటే పాపం చేయకు, చేస్తే ఆ రోజు పాపం చేయకు అంటే మనం ఇంట్లో పని చేయాలి. నిన్న చెప్పిన పని చేస్తే అదంతా సూక్ష్మక్రిములు చనిపోయినప్పుడల్లా ఏ రోజుకు ఆ రోజు మనం అన్నదానం చేస్తే ఆ పాపం గడిగేయబడుతుంది అని మనకు వరం ఇచ్చిండు. ఎందుకంటే తల్లి అందరి కోసం పనులు చేస్తుంది, ఇంట్లో బట్టలు ఉతకడం, బోల్డం, ఇది కూడా మనకు పాపం అంట పెడుతుంది. ఎందుకంటే మనం అందరికీ సేవ చేసేటప్పుడు అంటిన పాపం అన్నం పెడితే పోతుంది అని ఇచ్చిండు. కానీ నువ్వు బయట ఎవరికి ఏ సేవ చేయకుండా పాపం చేస్తున్నావు, ఆ పాపము అన్నం పెడితే పోదు, జ్ఞానం తెచ్చుకుంటే పోతుంది. చూడండి ఈ రెండిటికి ఎంత డిఫరెంట్ ఉందో. అందరి కోసం చేసే సేవలో చిన్న చిన్న క్రిములు చనిపోతాయి, నూకంగా చీమలు చనిపోతాయి, దోమలు చనిపోతాయి, ఎన్నో క్రిములు చనిపోతాయి, కంటికి కనిపించని ఎన్నో చనిపోతాయి. ఆ పాపం మనకు రోజు అంటుతుందమ్మా.
అందుకే అన్నమయ్య ఏమంటుండు, తెగదు పాపము, ఎన్నటికీ పాపం తెగదు. ఏ రోజైతే ఆ చనిపోయింది నేనే, అక్కడ ఉంది నేనే, ఇక్కడ ఉంది నేనే, అన్నిట్లో ఉంది నేనే, అన్నిట్లో ఉన్నది భగవంతుడే అనే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే నేర్చుకుంటామో అది మనకు అంటదు. ఒకవేళ బయటకు వెళ్ళి నువ్వు ఎవరికి ఏం సేవ చేయట్లేదు, ఒక పాపం చేసేసినావు, లేకపోతే ఒకరిని నిందేస్తున్నావు, అక్కడ ఏం జరిగిందో చూడలేక నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఆ పాపము జ్ఞానం తెచ్చుకుంటే తప్ప పోదు, అన్నం పెడితే పోదు అది. చూడండి, రెండింటికి అర్థమైందా డిఫరెంట్? ఊపుల్లి తలకాయలు అర్థమైందా? లేక కొంచెం వివరించన్నా. అంటే మన కర్మలు ఎలా ఉంటాయో చూడండి అమ్మ. మనము ఆచితూచి అడిగేయాలి. మాట కానీ, చేత కానీ, కర్మ కానీ, ఏదైనా కానీ ఈ పని చెయ్యాలా వద్దా, మంచిదా చెడ్డదా అనే విచక్షణతో, బుద్ధితో. అందుకే మనకి ఇది ఒకటి ఎక్క పెట్టిండు భగవంతుడు. ఏం పెట్టిండు ఎక్క? మంచిదా చెడ్డదా ఆలోచించే శక్తిని పెట్టిండు భగవంతుడు. ఇది కుక్కకు, పందికి, కోడికి, మేకకు ఉన్నాయా అండి ఇవన్నీ? మంచి చెడు ఆలోచించే శక్తి ఉందా దానికి? లేదు. దానికి లేనిది ఎక్స్ట్రా మనకు ఉంది అంటే అదే విచక్షణ జ్ఞానము. విచక్షణ అంటే ఏంటిది? ఇది మంచిదేనా, ఈ క్లాస్ నుండి మంచిదేనా చెడ్డదా అని తెలుసుకునే ఆలోచించే శక్తి. రైట్ ఆర్ రాంగ్ ఆలోచించే శక్తిని మనకి ఎక్స్ట్రా పెట్టిండు. ఏ జీవికి లేని శక్తి మనకు పెట్టిండు. అలాంటి శక్తిని ఉపయోగించుకుంటున్నాం మీరందరూ. మరి అప్పుడు ఎలా జీవించినట్టు? జంతువులలాగా. చూడండి, మనకు గొప్ప శక్తి ఇచ్చిండు. అయితే మనం ఏం చేస్తామంటే మనసు ఏం చెప్పిందో పటాపటా చేసేస్తాం. చేసిన తర్వాత అది మంచిది కాదని తెలుస్తుంది.